సర్వోన్నతుడా, మహాగణుడును, మహోన్నతుడును, నిత్య నివాసి, పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవానికి వందనాలు ప్రభు. గడిచిన కాలమంతిని బలిష్టమైన రెక్కల చాటును కాపాడి ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా అయా ప్రారంభ ప్రార్థన మీ సహాయం అనుగ్రహించున్నావు. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే నీకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఆరాధనలో మీ సహాయం అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు అనుగ్రహించినందుకై పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నేను ఆరాధించుటకు, నేను ఘనపరచుటకు నీవిచ్చిన మంచి సమయమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము చేసిన ఆరాధన అంతటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నమ్ముచున్నాం ప్రభు. అయ్యో, ఇప్పుడు ధ్యానాంశమును ధ్యానించుచుండగా ధ్యాన కీర్తన ద్వారా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిలబడేవాడు నీవైతే, మాట్లాడేవాడు నేనని సెలవిస్తున్నావు. నీ సేవకులను మరుగుపరుచుకుని, సిలువు చాటును మరుగుపరుచుకుని ఏడంతల ఆత్మశక్తిని వారికి అనుగ్రహించి వారి ముఖాంతంలోని మా అందరితో మాట్లాడండి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మా బాధలలో నెమ్మదిని కలిగించేది నీ వాక్యము ప్రభు. ఆదరణిచ్చేది, స్వస్థతనిచ్చేది, నడిపించేది నీ వాక్యము ప్రభు. చీకల చోట్ల వెలుగునిచ్చేది నీ వాక్యము ప్రభు. మా జీవితాన్ని వెలిగించేది నీ వాక్యమే నాయన. నీ వాక్యం ద్వారా ఈ దినము మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి అయ్యా. వినగల చెవిని, హృదయము గ్రహించగల హృదయమును అందరికీ మీరు అనుగ్రహించండి. విన్న వాక్యముని విని విడిచిపెట్టుకున్న, గ్రహించుకుని, నెమ్మరి వేసుకుని నీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఎంతవరకు నీ సహాయం అనుగ్రహించున్నావు ప్రభు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆరాధన అంతటి ద్వారా మీరే స్తుతి గంత మహిమ పొందుకోమని, వచ్చిన ప్రత్యేక బిడ్డని నీ ఆశీర్వాదమును దీవెనతో, నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ధ్యాన కీర్తన 50వ అధ్యాయము 11 నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పస్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందున, పొట్టేళ్ల రక్తము త్రాగుదున. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదును. నీవు నన్ను మహిమపరచదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదువు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదువు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచువారలారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి
దేవుని రక్షణ కనుపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చోనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య మీకు తోడై ఉండును గాక. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? రెండు చేతులు జోడించండి, నమస్కరించండి. మీ కుడి వైపున వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. అలాగే ఎడవైపున వారి వైపు కూడా చూచి, నా మంచి యేసయ్య నిన్ను దీవించును గాక అని చెప్పండి. ఈ ఫ్యాన్ సౌండ్ వస్తున్నాయి కానీ నేను రావట్లేదు. కొంచెం పక్కకు పెట్టేసాడు దాన్ని. ప్రియులరా, గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుడు తన రెక్కల చాటున ఇలా ఇలా పెట్టేశాడు. బాబు పక్క పెట్టేశాడు, ఆఫ్ చేశాడు దాన్ని. మరి ఈ నెలలో దేవుడు తైలాభిషేక ప్రార్థనల్లో బలముగా నడిపించబడినట్లుగా దేవుడు గొప్ప సహాయము పరలోకము నుండి దేవుడు చేసి ఉన్నాడు. ఆమేన్. మొదటి గురువారం ఉప్పలగుప్తంలో దేవుడు అద్భుతంగా తైలాభిషేక ప్రార్థన నడిపించారు. దేవుడు ఎంతో ఘనముగా జరిగించారు. ప్రభు జరిగించినటువంటి ఆ కార్యములో, ఆ ప్రార్థన దేవుడు ఆశీర్వాదకరంగా అనేక మంది ప్రజలకి ఆకర్షణీయంగా, అన్యులు ఆకర్షించబడినట్లుగా అనేక అద్భుతాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద చూడొచ్చు. ఉప్పలగుప్తంలో దేవుడు బలమైన సేవను జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని కార్యాలు ఏసంటే తెలియని ప్రజలు వచ్చి చూస్తూ ఉన్నారు. ఆమేన్. తైలాభిషేక ప్రార్థనల ద్వారా అనేక ఆత్మలు దేవుని రాజ్యం వైపు నడిపించబడుతూ ఉన్నారు. ఉప్పలగుప్తం తైలాభిషేక ప్రార్థన జరిగించి అక్కడి నుంచి మరలా పాలకొల్లు వెళ్ళటం జరిగింది. పాలకొల్లు కూడా దేవుడు అద్భుతముగా 2 ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిగించారు. వచ్చిన ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయటానికి దేవుడు తగిన కృపను వెల్లడిపరిచాడు. ఇది పాలకొల్లో జరుగుతున్న ప్రార్థన. దేవుని కార్యములు ఈ చివరి దినాల్లో ప్రభు వచ్చే సమయం ఆసన్నం అయిపోయింది. దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. మీ అందరికీ అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు కానీ ఏదో ఎక్కడో భూకంపం వస్తే అప్పుడే ఏదైనా ఎక్కడ కష్టం వచ్చినప్పుడు దేవుని రాకడ వస్తుందని అనుకోవటం, మళ్ళీ మర్చిపోవటం కింద అయిపోతూ ఉంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన వచ్చే సమయంలో ప్రతి మోకాలు ఆయన నామమున వంగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా యేసు నామం ఏంటో తెలుసుకునే రీతిలోనే దేవుడు అనేక మందికి వెంటనే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా పాలకొల్లో సేవను జరిగించుకుని మరలా శనివారం విజయవాడలో, నిన్నటి దినమందు విజయవాడలో దేవుడు అద్భుతముగా పరిచర్యను జరిగించారు. ఈ యొక్క పరిచర్య విజయవాడలో దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. అక్కడ కూడా 2 ఆరాధనలను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నారు. ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో వాతావరణం భయంకరంగా ఉంది, బయట అగ్నిగుండంలాగా ఉంది. అయినా ప్రజలు వస్తున్నారు, దేవుని సేవ జరుగుతూ ఉంది. పరిస్థితులు ఎట్లున్నా కానీ ఆయన పని ఆయన జరిగించుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి మన ఆరాధనలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ కార్యాల ద్వారా అనేక మంది మారు మనసు పొందుతూ ఉన్నారు. మరలా తొందరలో నేను అందరికీ బాప్తీసాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాను. కొత్తగా మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉంటే మీ పేరు రాయించుకోండి. ముందు బాప్తీసం పొందటానికి కూడా అవకాశం దొరకని సమయం రాబోతూ ఉంది. బాప్తీసాలు ఇచ్చేవారు దొరకని సమయం రాబోతూ ఉంది. నేడే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా
మీ ఇంటి వారు ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు రక్షణ పొందే సమయం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. అందరూ పాడదాం. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. అందరూ పాడదాం. మంచి కాపరి నా కాపరి, గొప్ప. పాడదాం. మంచి కాపరి. ఇంకా గట్టిగా. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను వరుండజేయును. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును. శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. నా కలి తీరేను, నా దాహము తీర్చెను. నా కలి తీరేను, నా దాహము తీర్చెను. నాకు లేమి కలుగదు. పడదాం. నాకు లేమి కలుగదు. చెప్పండి. నేనాయన గొర్రెను. ఆమేన్. నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పడదాం. యెహోవా నా కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. మీరు నిజంగా చెప్పగలరా ఆయన నా మంచి కాపరని? చెప్పండి. గట్టిగా చెప్పగలరా? ఇంకా గట్టిగా చెప్పే దమ్ము మీకుందా? ఎస్. ఇప్పుడు మరలా ఇంకొక మాట చెప్పండి. నా దేవుడు పెద్ద దేవుడు. అంతేనా? ఇలాగనే రెడ్డి ఎలా చెప్పాలి? నేను 3 అంకులు చదువుతున్నప్పుడు చెప్పాలి. స్టార్ట్. 1 2 3. నా దేవుడు, నా సమస్య బహు చిన్నది. మీరు ఎంత సైజు తగ్గిస్తే అంత తగ్గిపోతుంది అది. అమ్మ సమస్య ఏం చిన్నదండి బాబు, చాలా పెద్ద సమస్య అనుకోకూడదు. మళ్ళీ చెప్పండి. నా దేవుడు పెద్ద దేవుడు, నా సమస్య చాలా చిన్నది. ఆమేన్. ఆయన మీదుగా వచ్చిన గాలిని తాకితే పోతుంది సమస్య. ఓ పెద్ద సమస్యగా ఫీల్ అయిపోతున్నాం. ఎందుకు? భరించలేకుండా ఉంటాం. కానీ దాన్ని సహించుకున్నప్పుడు దాన్ని భరించగలం. ఏదైనా సహించుకుంటే భరించుకునే మనసు వస్తుంది. సహింపు అనేది లేకపోతే, సహనం లేకపోతే ఏది భరించలేం. ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలో చక్కని ధ్యానాంశం మనం ధ్యానం చేసుకున్నాం. అందులో చాలా విషయాలు
మరి ఆసాపు ధ్యానంగా కనబడుతూ ఉంది. ఈ ఆసాపు ధ్యానాంశంలో మీరు ఈ అధ్యాయము లాస్ట్ సండే మనం చూసినప్పుడు 10 వచనాల వరకు చదువుకున్నాం. ఈ వారం 11 నుండి చివరికి చదువుకున్నాం. అయితే ఇందులో మనకు కనపడేది మీరు బాగా గమనించారు లేదో, మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్నది కనపడుతుంది ఆసాపు. రెండవది ఆయన దేవుని ఆత్మను పొందుకుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలు కనపడుతున్నాయి. బాగా గమనించండి. ఆయన మీద దేవుడు ఆత్మ ద్వారా ఆయనలోకి వచ్చి ఆయనలో నుండి ఒక సందేశాన్ని కీర్తన రూపంలో అనుగ్రహిస్తున్నట్టు కనబడుతూ ఉంది. ఎందుకు ఆయనలో ఆ మార్పు వచ్చిందంటే ఆసాపు గొప్ప ఆరాధికుడిగా ఉన్నాడు, గొప్ప సంగీత విద్వాంసకుడిగా ఉన్నాడు. మనం భజన చేసేటప్పుడు దేవునికి ఘనత కలిగినట్లుగా మనము తంబురలు వాయించాలి, మనము చప్పట్లు కొట్టాలి, శబ్దాలు చేయాలి. మనం ఎన్నిటి ద్వారా దేవునిని నోటి ద్వారా పాడుతూ స్తుతి చేస్తూ మనం ఎప్పుడైతే ఈ పని చేస్తామో ఆరాధన సువాసనగా దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆమెన్. మన పాటలో, మన ప్రార్థనలో, మన స్తుతియాగము అంతటిలో కూడా మన దేహం అంతటితో ఆయన స్తుతిస్తూ ఆయనను మనము గణపరచగలిగినప్పుడు ఆయన ఆత్మ మన మీదకి వస్తుంది. టోటలీగా మనము ఆయన రిమోట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆమెన్. మనం మాట్లాడుతూ ప్రవచిస్తాం. మనం మాట్లాడుతూ అనేక మందికి ఉన్నతమైన ప్రవచనాలు ప్రకటిస్తాం. మాట్లాడుతూనే అన్య భాషలు మాట్లాడుకుంటాం మనలో మనం. అంటే దేవుని ఆత్మ నిన్ను ఎప్పుడైతే తాకుతుందో, దేవుని ఆత్మ నీ మీదకి ఎప్పుడైతే దిగి వస్తుందో నీలో గొప్ప మార్పు వస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కీర్తన 50వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చిచున్నాడు అని చెప్పి తను మాట్లాడుతున్నాడు సందేశాన్ని. ఇక్కడ 11వ వచనం దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా విషయాల్లో మార్పు వచ్చింది. చూడండి ఎక్కడి నుంచి మార్పు వస్తుందంటే 9వ వచనం దగ్గర నుండి, నీ ఇంటి నుండి కోడినైనను నీ మందల నుండి పొట్టేళ్ళని నేను తీసుకున్నాను, అడవి మృగములని 1000 కొండల మీద పశువులని నావే కదా. ఈ మాట ఎవరిది? బాగా చెప్పాలి. ఆసాపు మాట్లాడుతున్నాడు, కానీ సడన్గా మార్పు ఎందుకు వచ్చిందంటే దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. బాగా గమనించండి. మన ఆరాధన ఎలా ఉండాలంటే, మన భజన ఎలా ఉండాలంటే, భజనగా ఉండిపోకూడదు, భజన భక్తిలోకి నడిపించాలి. ఆమెన్. భక్తి ఏం చేస్తుంటే ముక్తిదాత దగ్గరికి తీసుకెళ్తుంది. ముక్తిదాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముక్తిదాత నీకు భుక్తిని కలగజేస్తాడు. ఆమెన్. భజనలో అన్ని కార్యాలు జరుగుతాయి. భజన చేయాలి. ఎలా చేయాలంటే అందరూ చూస్తారని చేస్తారు చాలామంది భజన. అందరూ చాలామంది సింగర్స్ ఉంటారు కదా, సెలబ్రిటీస్, చాలామంది పాటలు పాడే పెద్ద ప్రొఫెషనల్ సింగర్స్ ఉంటారు. వారు పాడుతున్నప్పుడు వారి వస్త్రధారణ, వారి యొక్క స్టైల్ అంతా కూడా అక్కడున్న ఆడియన్స్కి, ప్రజలకి ఆకర్షణీయంగా ఉండటానికి వారు చాలా ప్రయత్నం చేస్తారు. బాగా గమనించండి. ఒక స్టేజ్ మీద ఏ పాట పాడేవారైనా సరే, లోకంలో ఏ సింగర్ అయినా ఆ పాటకి ప్రాణం పోస్తున్నాం అంటారు. దేనికి ప్రాణం అంటే ఆ రాగానికి, తానానికి, పాలలోకి ఆ ప్రాణం పోస్తున్నప్పుడు ఆ పాట పాడినప్పుడు వారు కష్టపడేది అంతా కూడా ఆ బాడీ లాంగ్వేజ్లో ఏంటి, వారి యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా ప్రజలు గట్టిగా చప్పట్లు కొట్టే స్థాయికి వారిని, ప్రజల్ని సంతోషపెట్టడానికి ఇష్టపడతారు వారు. కానీ నీ పాట, నీ స్టైల్, నీ ఆరాధన దేవునిని ఆకర్షించేదానిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలామంది సింగర్స్ సినిమాల్లో పాడుతుంటారు. వారిని స్టేజ్ల మీద అవార్డులు ఇస్తారు. చాలా బాగా పాడారు, ఎంత బాగా పాడింది అంటారు. అది అయిపోతుంది. నీ పాట, నీ భజన నువ్వు పాడుతూ ఉండగా, నీవు స్తుతిస్తూ ఉండగా తెలియకుండా నీవు ఆత్మలోకి మార్పు చెందుతావు. ఆ అనుభవం నేను అనుభవిస్తాను కనుక చెప్తున్నాను మీకు.
మీరు మాట్లాడుతూ ఉండండి, మీరు పాడుతూ ఉండండి. పాడిన కొంత సమయంలో మీ శరీరం మార్పు వస్తుంది. తెలుసా మీకు? మీ హార్ట్లో చేంజ్ వస్తుంది. మీ యొక్క ఫీలింగ్స్ మారిపోతుంటాయి. నేను పాడుతూ ఉన్నా, నేను వాక్యం చెబుతున్న కొద్ది నిమిషాల్లోనే నాలో మార్పు రావడం నేను చూస్తాను. అన్నిటినీ మర్చిపోయి నేను దేవుని శక్తిని అనుభవించటంలోకి పోతుంటాను కొన్ని సమయాల్లో. ప్రియులరా, నీ ఆరాధన, నీ భక్తి ఎలా ఉండాలంటే పాడినప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మనము అనుకోకుండా దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయే ఆరాధనగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఇలా ప్రయత్నం చేస్తున్నారు? ఇంతవరకు ప్రయత్నం చేయలేదేమో. ఈ రోజు నుండి నీ పాట, మాట, నీ భజన అన్నిటిలో మార్పు కలిగే రీతిలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు చూస్తున్నారని పాడాలి? చెప్పాలి. కోయరు వారు ఎక్కడున్నారు? ఎవరు చూస్తున్నారని పాడాలి? నాకు మైక్ ఇవ్వలేదు, గోల. నా దగ్గర మైక్ ఎట్టలేదు. మైక్ పట్టుకోవటాలు కాదు, మైక్కి దూరంగా ఉండటం కాదు, దగ్గరగా ఉండటం కాదు. నా వాయిసే బయటికి రావాలి. అప్పుడే సౌండ్ ఎక్కువ పెట్టాలి, లేదా అప్పుడే సౌండ్ తగ్గించేస్తున్నారు, ఇది కాదు. నా బిడ్డలు కాబట్టి మీకు చెప్తున్నాను. నేను చెప్పితే ఎవరు చెప్పరు మీకు. ఓపెన్గా చెప్తున్నాను. నీ భజన, నీ ఆరాధన, నీ పాట దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. భజన చేయవే మనసా, మ్రోగించు హృదయ సితారా, భక్తితో ఇలా ముక్తిదాతను పూజ చేయవే మనసా, భక్తితో ఇలా ముక్తి పూజ చేయవే. అందరూ పాడదాం. భజన చేయవే మనసా, మ్రోగించు హృదయ సితారా, భక్తి ముక్తిదాతను పూజ చేయవే మనసా, భక్తి పూజ చేయవే మనసా. హల్లెలూయా. ఆ పాటలు ఏమన్నా చెప్పండి. భజన చేయి మనసా. ఎలా చేయాలా భజన? భక్తితో. ఎవరికి చేయాలది? ముక్తిదాతకి. ఆమెన్. మీరు పాటలు పాడుతూ కూడా అద్భుతాలు చూస్తారు. తెలుసా మీకు? ఏ విషయంలో ఏడుస్తున్నావో, ఏ విషయంలో దేవుని దగ్గర గోజాడుతున్నావో, నీవు నిజమైన ఆత్మ సంబంధమైన పాట పాడగలిగితే తెలియకుండా దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఆమెన్. వారు ఆ ఎరుకో చుట్టూ రౌండ్ లేస్తూ ఉంటుంటే వారు భక్తితో, విశ్వాసముతో వేసినందువల్ల ఎరుకో కోట గోడలు కూలిపోయినాయి. ఆమెన్. బాగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఏదో నేర్చుకోవటం కాదు. నువ్వు పాడేటప్పుడు నేను అందంగా టీవీలో పడుతున్నానా, లేకపోతే నేను బాగా పాడుతున్నాను అందరూ అంటున్నారా, ఇది కాదు. నీవైనా నేనైనా మన పాట మన ఆత్మీయ స్థితిలోకి వెళ్ళి, ఆత్మీయ స్థితిలో నుండి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మహిమని నావరిస్తుంది. ఆటోమేటిక్గా నీవు దేవునిలో కలిసిపోతావు అనమాట. ఆమెన్. స్టెఫను అక్కడ పోరాటం జరుగుతున్నా కానీ అంతమంది స్టెఫన్ని కొడతా ఉన్నప్పుడు కూడా ఆయన దేవదూతల రూపంలోకి మారిపోయాడు. మీ పాటల్లో, మీ ప్రార్థనలో బాగా గమనించండి. ఆ సాపు నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, మనము పాటలు ప్రారంభిస్తాం, మనం స్తుతిస్తాం, ఆటోమేటిక్గా ఆ స్తుతి ఆత్మీయ స్థితిగా మారిపోతుంది. ఆమెన్. మీరందరూ కూడా ఒక్క పాట చాలు మంచిగా పాడగలిగితే. ఒక్క పాట, ఒక 2 చరణాలైనా సరే నీవు
శరీరము, ప్రాణము, ఆత్మతో దానిని గనక నువ్వు పాడగటానికి ప్రయత్నం చేయగలిగితే వెంటనే ఐరన్ రేణువులు మ్యాగ్నెట్కి ఎలా టచ్ అయిపోతుందో నీవు దేవుని ఆత్మకి టచ్ అయిపోతావు. దేవుని ఆత్మకు టచ్ అయిన వెంటనే ఆ పవర్ నీలోకి వచ్చేస్తుంది అనమాట, ఆ శక్తి నీలోకి వచ్చేస్తుంది. ఆమేన్. ఎవరికి టచ్ అవ్వాలి మనం? చెప్పండి, ఎవరికి టచ్ అవ్వాలి? దేవునికి టచ్ అవ్వాలి. శరీరం టచ్ అవుతే రాదది. ఆత్మ, పరిశుద్ధాత్మకు టచ్ అయినప్పుడు నీ శరీరము బలము పొందుకుంటుంది, నీ గుండె బలము పొందుకుంటుంది, నీ హృదయము పొంగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆసాపు మొట్టమొదటిగా మాట్లాడటం ప్రారంభించాడు, పాడటం ప్రారంభించాడు. తర్వాత ఆత్మస్వాధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయనలో నుండి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమని మొదలెట్టాడంటే, కొండలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఆ మాట ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 15 వచనంలో ఏమన్నాడంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరబెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదు అని చెప్తూ లాస్ట్లో చివరి మాట 23వ వచనం మనం చూస్తే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను వానికి దేవుని రక్షణ కనపరచువాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ప్రియులరా, మీరు పాడినప్పుడు, మీరు ఇంటి దగ్గర పాడినా, ప్రయాణంలో పాడుకున్నా, లేకపోతే ఆరాధనలో ఆరాధిస్తున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఒకవేళ నువ్వు స్టేజ్ మీద ఉన్నా, కిందున్నా, మధ్యలో ఉన్నా, చివరిలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా, మనమందరము ఎవరిని ఆరాధిస్తున్నామో గమనించుకోవాలి. బాగా గమనించండి. నువ్వు ఎవరిని పొగుడుతున్నావో గమనించుకోవాలి. మేము కోయర్ ప్రాక్టీస్ చేసినప్పుడు వారు చాలా మాటలు మాట్లాడుతూ ఉండేవారు. కొన్ని సమయాల్లో కొంత క్లాస్ పీకుతూ ఉండేవారు. ఆ కోయర్లో ఆ క్లాస్ పీకుతుంటే కోయర్ లీడరు కొందరు మానేశారు. నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆ మనుషుడు చెప్పేది ఎవరి కొరకు చెప్తున్నాడు? కోయర్ లీడర్, ఆ వర్షిప్ లీడర్ ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరి కోసం? నా కోసమే కదా. ఆయన నా బంధువు కాదు, నా మాస్టర్ కాదు, ఎవరు కాదు. నాకు ఎందుకు చెప్తున్నాడు ఆయన? నా వాయిస్ బాగోవాలి, నేను బాగా పాడాలని నాకు రూల్స్ చెప్తున్నాడు అని నేను గ్రహించుకుని ఆ గద్దింపుని నేను స్వీకరించి నేను ఆరాధన చేయటంలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు, దేవుడు అనేకమైన పాటలు పాడటానికి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ కోయర్లో కూడా ఉన్నప్పుడు నేను ఒకటే అనుకునేవాడిని. నిలబడినప్పుడు ఆ వర్షిప్ లీడర్ ప్రారంభించినప్పుడు ప్రారంభం తెలిసేది, తర్వాత నేను ఎలాగ ఆరాధించేవాడినో, ఆ స్టేజ్ మీద కోయర్లో అందరిలో ఉండి పాడుతూ ఉంటే నా వంతు నేను ఎంత కనపరుస్తున్నానో దేవుడిని అడుగుతూ ఉండేవాడిని. ఆమేన్, హల్లెలూయా. నా నుంచి ఎంత మైలేజ్ వెళ్తుంది ఆయనకి, నా నుంచి ఎంత కనపరచబడుతున్నాడు, నా నుంచి ఎంత స్తుతి వెళ్తూ ఉంది, ఆయన దగ్గర నుంచి ఎంత పరిశుద్ధ శక్తి నాకు వస్తుందని నేను ఇలాగ గ్రహించుకోవటంలో ఆరాధన అయిపోతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, ఆసాపు ఇశ్రాయేలీలకి ఆరాధన నేర్పిన వాడుగా ఉన్నాడు. ఆసాపు అనుభవం ఏంటంటే, ఆరాధన ఆత్మలోనికి మార్పు చెందే ఆరాధన. ఆమెన్. చాలామంది ఆరాధన లోక సంబంధంగా ఉజ్జీవం కొరకు కనబడుతుంది. కొందరు ఆరాధన ఎలాగుంటుందంటే, కొందరు పాడేది, స్తుతించేది ప్రజలను సంతోషపెట్టేదానికి ఉంటుంది. కొందరు ఆరాధన అల్లరితో కూడిన ఆటపాటల కింద ఉంటుంది. కానీ ఆసాపు ద్వారా ఈ దినాన్ని దేవుడు నీకు నాకు బోధించే ఆరాధన ఏంటంటే, ఆత్మలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆమెన్. దేనిలోకి వెళ్ళాలి? ఇందులోకి మారాలి, పరిశుద్ధాత్మలోకి మారాలంటే నీవు పాడే పాట, ఆ మాట విలువను గ్రహించుకుని ఆ మాధుర్యాన్ని తేనె వలె తీయగలిగితే నీవు దేవునికి ఆత్మకు హత్తుకుపోతావు, ఆత్మశక్తినిస్తాడు, అన్ని విషయాల్లో దీవెనగా ముందుకెళ్ళిపోతావు. ఆత్మ మీకు తోడై ఉండును గాక.
అందుకనే మీరు స్తుతించినప్పుడు స్తుతియాగము అర్పించువాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఎవరిని మహిమపరుస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు ఏదైనా ఒక పాట పాడుతాను అనుకోండి. ఏ పాట? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. ఇందులో ఫస్ట్ మాట ఏం తీసుకోవాలి? యెహోవా నాకు వెలుగాయే అన్నప్పుడే ఏ చీకటి నీకు సంబంధం లేదని చెప్పేస్తుంది ఆటోమేటిక్గా. ఏ శోధన నీకు రాదంతే. ఆయన వెలుగు. ఆమేన్. నీ దేహానికి ఆయన వెలుగు. ఆ వెలుగే నీ శరీరంలో ఉన్న రోగాన్ని బూడిదలకు గెంటేస్తుంది అంతే. ఆమేన్. నాకు ఆ పాట ఎందుకు పాడుకుంటానంటే, యెహోవా నాకు వెలుగాయి అంటే ఆ ఒక్క మాటతోటే మనం బ్లెస్ అయిపోతాం అనమాట. ఇంకా రెండో మాట వచ్చినప్పటికి తృప్తి తీరిపోతుంది. ఎలా తృప్తి తీరుతుంది? రెండోది ఏంటి? యెహోవా నాకు రక్షణయే. ఒకటి, నా పనుల్లో వెలుగు, నా ఆలోచనలో వెలుగు, అన్నిటిలో వెలుగైన వాడు నాకు తోడున్నాడు. రెండవది, నన్నెవరు కూడా బంధించలేరు, ఎందుకంటే ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు. ఈ రెండు మాటలు మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారు? అసలు కొంచెం టేస్ట్ చూసినప్పటికే చాలా ప్రోటీన్ వచ్చేస్తుంది నీ స్పిరిట్కి. ఆమేన్. హల్లెలూయా. అదనమాట స్తుతియాగం అర్పించడం అంటే ఆయన నాకు వెలుగు, నన్ను ఎవడేం చేయగలడు. రెండవది, తర్వాత మూడవది, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గము, నేను ఎలా బ్రతకాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎలాంటిటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ వ్యాపారం చేయాలో, ఎలాగ పోవాలో నాకు మార్గము. రెండోది ఉపదేశము, ఎప్పుడెప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, జ్ఞానముగా ఎలాగ ప్రవర్తించాలో, కుటుంబాన్ని కట్టుకోవాలో, పరిచర్య నడపాలో. తర్వాత ఆలోచన. అందుకనే యెషయా అన్నాడు, ఆయన ఆలోచనకర్త. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు కనుక ఒక్క మాటని అలాగ తేనె పట్టుని పిండినట్టు పిండితే ఆ సారం మనలోకి వచ్చేస్తుంది. ఆసాపు అందుకే అంటున్నాడు అనమాట, ఆజ్ఞ ఇచ్చుచున్నాడని చెబుతూ ఆత్మలోకి మారిపోతాడు. ఆత్మపూర్ణులైన వారు వెంటనే ఆత్మలోకి మారిపోతుంటారు. నా ప్రియ సంఘ బిడ్డలారా, దేవుని వాక్యము ఇది నాన్ని మీకు నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచేది ఏంటంటే, నీవు వాక్యమును అనుభవిస్తూ స్తుతించు. వెంటనే మనం అందులోకి మారుతాం అనమాట. ఎందులోకి చెప్పాలి? బలహీనతగా ఉండి పాడినా, అనారోగ్యంగా ఉండి పాడినా, మనసు బాగుగా లేనప్పుడు కూడా నువ్వు పాట పాడుతూ ఆ వాగ్దానాన్ని ధ్యానించినప్పుడు నీకు ఒక శక్తి వచ్చేస్తుంది అంతే. ఆమె మహాశక్తి వచ్చేస్తుంది. అందుకనే స్తుతి చాలా గొప్పది. స్తుతి చాలా గొప్పది. ఒక దైవజనుడు ఏం చెప్పంటే, స్తుతి స్థితిని మార్చేస్తుంది. స్థితి అంటే భౌతికంగానే కాదు, ఆత్మీయ స్థితిని మారుస్తుంది. ఆరాధన అంత గొప్పది, పాటలు అంత గొప్పవి. మనం ఆరాధనలో ఒక 6 డజన్ పాటలు పాడతామేమో. 6 డజన్ పాటల్లో ఒక్క పాట అయినా నువ్వు అనుభవిస్తున్నావా? పోనీ ఒక్క పాటలో ఒక్క చరణమైనా నువ్వు అనుభవించేవా? చాలామంది ఒట్టి ఆరాధన చేసి వెళ్ళిపోతారు. పాడతాం, వెళ్ళిపోతాం.
చప్పట్లు కొడతాం, ఆహా అని ఇలా అంటాం, వెళ్ళిపోతాం అది హ్యాండ్ బ్యాగ్ వేసుకుని. నీ కార్యాలు ఎలా జరుగుతాయి? మీ కార్యాలు జరగాలంటే ప్రతి మాటను మీరు అనుభవించాలి. నిజంగా నేను ఈరోజు ఏమనుకున్నానంటే, ఎండ ఎక్కువ ఉంటుంది కనుక ఈ 4 వారాలు కూడా ధ్యాన కీర్తన చదివి అలా వదిలేసి వాక్యం చెప్పి వెళ్ళిపోవాలనుకున్నాను. అది నా ఆలోచన అయింది. ఇది ఆయన స్థానం, ఇది ఆమేన్, హల్లెలూయా. ప్రతిదీ ఏది మాట్లాడాలో, మీకు ఏది అవసరమో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసి ఆయన పెడుతున్న జీవాహారము. ఆమేన్. యెహోవా నీకు వెలుగై ఉన్నాడు, యెహోవా నీకు రక్షణ అయి ఉన్నాడు, యెహోవా నీకు ఆలోచనకర్త అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. కనుక మీరు స్తుతి చెల్లించినప్పుడు, భజన చేసినప్పుడు, పాట పాడినప్పుడు మీరు ఆ రీతిగా అనుభవించండి, ఎక్స్పీరియన్స్ చేస్తూ పాడండి. దేవుడు వెంటనే ఎలాగా సన్నిధి నీకు దిగి వస్తుంది. దిగి వచ్చినప్పుడు ఏమని జరుగుతుందో తెలుసా? దిగి వచ్చినప్పుడు నీలో గొప్ప మార్పు వస్తుంది. నీ బాడీ ఆ రియాక్ట్ ఎలాగవుతుందంటే డిఫరెంట్గా అవుతుందేమో. నీ చూపు మారిపోతుంది. ఏం మారుతుంది? ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మన మాట మారుతుంది, మన స్టైల్ మారుతుంది. ఒక ఆమె పాడుతుంది కదా, ఏమి? నా స్టైల్ మారింది. ఏమని పాడింది? నా నడక మారింది. ప్రసన్న మంచిగా పాడుతుంది అమ్మాయి. బోల్డ్ బోల్డ్ అని పాటలు బోల్డ్ అని డ్యాన్స్లు వేసేస్తుంది. నేను అనుకుంటాను నిజంగా ఆమెను ఏమన్నా కానీ నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఎంత దూరం ఆలోచిస్తేనే కానీ అంత పెద్ద మాట రాదు. ఆమె ఏదో సినిమా పాటలాగా పాడింది కాదు. ఆమె బాగా గమనించండి. ఆమె అనుభవం, ఆమె కష్టాల్లో, బాధల్లో నన్ను కలిసినప్పుడు నేను, అమ్మ చాలా బాగుంది ఆ పాట తల్లి అంటే, ఆమె అన్నది, దైవజనుడు ఆ పాస్టర్ గారు, నేను చాలా శ్రమలు అనుభవించినప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు, నా బ్రతుకు మారిందని పాడింది. ఆమెన్, హల్లెలూయా. ఏమని పాడింది ఆమె? నాకు గుర్తులేదు. నా స్టైలు మారింది, నా నడక మారింది, నా బ్రతుకు మారింది, నా చూపు మారింది. తర్వాత అన్నదానికి మనకు రావు అనుకోండి, మనకు ఎందుకులేండి. ముందు మాత్రం మన స్టైల్ మారాలి. ఏ స్టైల్ అంటే లోక సంబంధమైన స్టైల్ ఆత్మ సంబంధంగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకసారి పిలుస్తాను, మీకు చూపిస్తాను. ఆమె పాడుతుంది, చాలా బాగుంటుంది. అంటే మనము పాడుతూ ఉండగా మనం మారుతుంటాం. ఆమేన్. నీ పాట ఒట్టి మాటగా ఉండొద్దు. నీ పాట దేవుని వాగ్దానము అనుభవిస్తూ పాడాలి. అప్పుడే మీరు ధనవంతులైపోతారు. అంతే. నిజమే. ఆరాధన బలంగా చేసేవాడు, ఆత్మలో ఆరాధన చేసిన వాడు బైబిల్లో చూడండి మహాధనవంతులైపోయారు. గొర్రెలు మేపుకుని దావీదు 20 గొర్రెలు మేపుకుని పొలం పోయి పిడేలా పట్టుకుని పాడుతూ ఉండేవాడు. ప్రతి పాటను అనుభవించేవాడేమో రోజు ఎలా గడిచిందో అర్థమయ్యేది కాదు. వెంటనే మళ్ళీ సాయంత్రానికి గొర్రెలను తొలగొచ్చాడు. ఆ గొర్రెలు మేపే దావీదు దేవుడికి హృదయానుసారుడైపోయాడు. ఇజ్రాయేలు దేశంలో దేవుడు ఆ గొర్రెలు మేపుకునే వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి 2వ రాజుగా నిలబెట్టాడు. అప్పుడు ఆ దావీదు, ఆ గొర్రెల కాపరి మాట్లాడిన మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమేన్. స్తుతి బ్రతుకులను మార్చేస్తుంది. ఏ స్థుతి అంటే అందరూ అబ్బా సూపర్ పాడుతున్నారండి, సూపర్ పాడుతున్నారంటే రాదు స్థితి. నీ పాట దేవుడు పరవశం అయిపోవాలి, దేవుడు ఆనందపడిపోవాలి. ఆమేన్. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. మరి ధ్యానాంశంలో నుండి దేవుడు చక్కని విషయాలు మనకు బయలుపరిచారు. కొన్ని మాటలు యోబు గురించి కొన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధాత్ముడు బోధించినటువంటి ధ్యానాంశాన్ని మనం చూద్దాం. యోబు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు.
ప్రియులరా, యోబు గురించి మన ఆదివారం కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. యోబు బహుధనవంతుడు అని తెలుసుకున్నాం. యోబు గొప్ప గొర్రెల కాపరి, వ్యాపారస్తుడు. అయితే ఆయనను చూచి సాతానుడు అసూయపడేలాగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో తెలుసా? హలో, మిమ్మల్ని చూసి ఎవరైనా అసూయపడుతున్నారంటే అది దేవుని వాగ్దాన నెరవేర్పది. బైబిల్ గ్రంథంలో ఏమనంటే, ప్రజలు నిన్ను చూచి అసూయపడినంతగా నిన్ను హెచ్చిస్తానన్నాడు ఒక చోట. మిమ్మల్ని చూచి ఎవరైనా అసూయపడుతున్నారంటే వారికి వైపు తలుపు మూసేయకండి, వారితో మాట్లాడటం మానేయాలని అనుకోకండి. అసూయపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా రెచ్చగొట్టాలని. ఏదైనా ఒక మంచి బట్టలు కట్టుకుని కొంచెం గోల్డ్ వేసుకున్నావు అనుకో, అసూయపడుతున్నారంటే ఇంకా ఎక్కువ వేసుకో, వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇంకో 2 గొలుసులు వేసుకో, ఇంకా డైమండ్స్ పెట్టుకో. వాళ్ళు పడిపోయేంత స్థితి వచ్చినా పర్వాలేదు, వాళ్ళు మౌనం అయిపోయి శపించడం మొదలుపెట్టినా పర్వాలేదు. నీకేంటంటే మన క్రైస్తవుడికి అసూయ పడేదంతా అక్కడి నుంచి అసూయ ప్రారంభమై మన దగ్గరికి వచ్చినప్పటికి ఆశీర్వాదంగా నీ మీద జల్లులుగా పడతాయి అన్నమాట. చాలామంది వెనకాల రాస్తారు ఆ ఆటోల మీద, లారీల మీద, నన్ను చూసి ఏడవకరా. మీరు రాయాలి, నన్ను చూసి ఏడవండి అనగలవా? మాకు దిష్టి తగలకూడదని బొమ్మలు ఎడుతుంటారు చాలామంది ఇంటికి. అదని మనకు దిష్టి తగలాలి. దిష్టి తగలటం అంటే ఏంటి అనుకుంటారు? ఆల్రెడీ నీ బ్రతుకు దేవుడు పైకి హెచ్చిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. ఏదైనా ఒక మేడ కడుతున్నావు, ఒక కారు కొనుక్కున్నావు అంటే దానికి నిమ్మకాయ కట్టిన అవసరం లేదు, నువ్వు మళ్ళీ ఆ పులుపు అవసరం లేదు. ఆల్రెడీ నీకు స్వీట్ బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇంక మరలా నువ్వు మిరపకాయలు, ఉప్పు, కారం కలపవలసిన పని లేదు. ఆమేన్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని చూసి అసూయపడుతున్నారంటే మీకు తెలియకుండా మీరు ఆశీర్వదించబడుతున్నారు, మీరు బాగుపడుతున్నారు. మిమ్మల్ని చూసి శపిస్తున్నారంటే మీరు గమనించండి, దేవుడు మిమ్మల్ని పైకి హెచ్చిస్తున్నాడు. ఇదే శుభకరమైన ఆనవాలు, మీకు ఇదే సూచన. ఆమేన్. ఇది ఆమేన్ అని నమ్మగలిగిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఏడ్చేవారు కావాలి, శపించేవాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళకి దీవించడం రాదు. వాళ్ళకి నువ్వు ఎంత మేలు చేసినా నిన్ను దీవించలేరు వాళ్ళు. నువ్వెంత సహాయం చేసి ఎంత తగ్గించుకుని వారికి ఒదిగి ఉన్నా నిన్ను దీవించలేరు. వారి జన్మలో ఒకే ఒక పని చేస్తారు, జీవితాంతం శపించటం, శోధించటం. గనుక నీ పక్షంగా ఉన్నవాడు దైవ కుమారుడు గనుక ఆ కీడుని, ఆ చెడుగుని దీవెన, ఆశీర్వాదంగా మార్చి నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్. గల్ఫ్ కంట్రీస్ వెళ్తే సీ వాటర్, సముద్రం నీళ్ళని మంచి నీళ్ళుగా మార్చేసుకుంటున్నారు. అలాగనే దరిద్రము దీవెనగా మీకు వస్తుంది. మీ కుటుంబీకులు మిమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతుంటే మీరేమీ భయపడిన అవసరం లేదు. అమ్మో, మా అత్తగారు ఏమనుకుంటుంది, మా అత్తగారి కొళ్ళు మంచి కాదు, మా ఆడబోడ్స్ కొళ్ళు మంచి కాదు, 4 గాజులు వేసుకున్న 2 గాజులు తీసి బ్యాగ్లో పెట్టుకుని 2తోటే యాక్షన్ చేయని అవసరం లేదు. ఆ 4 పక్కనే ఇంకో డూప్లికేట్ కూడా కొనేసుకో ఉన్నట్టుగా 10 వేసేయి, ఏడిపించే అవసరం అయితే అది నీకు నిజముగా దేవుడు స్థిరపరుస్తాడు. నేను అనుభవించి చెప్తున్నాను మీకు. మీరు భయపడకండి. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఏడనివ్వండి, వారిని దేవుడికి అప్పగించండి. ఏదో ఒక రోజు నీ ఆశీర్వాదాన్ని బట్టి వారు మారుతారు. నిజమే కదా? క్రీస్తునందున్న వారు ఇలాగ ఆశీర్వదించబడతారా, క్రీస్తునందున్న వారు ఇలాగ దీవించబడతారా అని వారు బుద్ధి మారి క్రీస్తులకు వచ్చినప్పుడు క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టిగా మారుతారు. ఆమేన్. యోబు ఆశీర్వాదము సైతాను భూలోకములో ఓర్చుకోలేనంత అయిపోయింది. అందుకని అసలు ఆ సాతానికి దేవుడి దగ్గరికి వెళ్ళి పని ఏంటి చెప్పండి? అసలు ఏం చేసింది ఆమె? యోబు గురించి సెపరేట్గా టార్గెట్ చేసింది. అప్పుడు బహుశా 3 ఖండాలుగా ఉండేదేమో అనుకుంటున్నాను నేను యోబు కాలంలో.
ప్రపంచము ఫస్ట్ 3 ఖండాలుగా ఉండేది. జనం పెరిగాక విభాగాలు అవుతూ ఇప్పుడు 7 ఖండాలుగా వచ్చింది. ఎన్ని ఖండాలుగా వచ్చింది? 7 ఖండాల్లో ఒక ఖండము మన ఆసియా ఖండం. అప్పుడు 3 ఉండి అనుకుంటున్నాను నేను. ప్రియులారా గమనించండి, ఈ మొత్తం లోకములో మనుషులందరినీ చూసిన సాతాను సరిగ్గా ఎవరి గురించి బాధ పెట్టడానికి వెళ్ళింది? ఎవరి గురించి? ఆమె వెళ్ళిన మనసు ఏంటో చూసిన దేవుడు ఇలా పైకి వచ్చేవేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమని అడిగాడు. చూడండి ఎంత అద్భుతంగా ఆ డిస్కషన్ ఉంటుందంటే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవెక్కడి నుండి వచ్చితివని వాని నడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును. ఆగండి, ఈమె అక్కడికి ఎందుకు చెప్పండి? పైకి పనే ఉంది ఈవిడికి. ఎవరికి? అపవాదికి. దేవదూతలు వెళ్తున్నాయి కదా, దేవదూతలు దేవుని సన్నిధికి వెళ్తాయి. ఈ అపవాది అయిన వాడు సాతానుడు భూలోకంలో ఇక్కడ తిరుగుతాడు. వాడు ఇక్కడున్నవాడు దేవదూతలతో పాటు పైకి వెళ్ళాడు. దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆయన తెలియదు ఎక్కడి నుంచి వస్తుందో. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటున్నాడు. అంటే భూమి మీద అటు ఇటు ఇటు అటు తిరిగితే ఒకడు తగిలేడు, నాకు చాలా మనసు బాగలేదు అని పెట్టుకుందనమాట. చెప్తుంది ఇటు అటు తిరుగుతూ వచ్చానంటే ఆమె మనసు ఎరిగిన దేవుడు. సైతాను మనసు కూడా దేవుడు తెలుసు. ఏంటి? సరే ఇటు అటు గొంతులేసావు కదా, అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు తెలుసా నీకంటే? తెలుసు. నేను అనుకున్నాను ఆ మనుషుడు గోల గురించి నీ దగ్గరికి వచ్చాను నేను. మరి చూడు, మరి ఆ మనుషుడు చాలా గొప్పవాడు కదంటే చాలా గొప్పవాడు. ఎందుకంటే నీవు ఆ మనుషుడిని పైకెత్తేవు. ఆమెన్. ఆ మనుషుడికి నువ్వు కంచె వేసావు, ఆ మనుషుడి వ్యాపారాన్ని బ్లెస్ చేసావు. కాబట్టి దేవుడు 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 అంటున్నాడు. ప్రియులరా, ఈరోజు కొత్త అంశం ఏంటంటే, ఇది నా ఆశీర్వాదం ఏంటంటే, నీవు నలుగుతున్నావు చూడు, నువ్వు బాధపడుతున్నావు కదా, అది ఎందుకో తెలుసా? ఎవరు కన్ను దిష్టో కాదు, సాతానుడు కన్ను తగిలింది నీకు. ఎవరు కన్ను తగిలింది? సాతానుడు కన్ను తగిలింది. ఆడు కన్ను నీ మీద పడిందంటే ఆల్రెడీ నీవు దేవుని వాగ్దానంతో నిలబడే సమయంలో ఉన్నావని వాడు గ్రహించేశాడు. ఆమేన్, హల్లెలూయా. మనకి బాగా గమనించండి, మీరు వాక్యము శ్రద్ధగా విని దానిని మనసులోకి తీసుకోగలిగితే ఎంత పెద్ద పోరాటమైనా కానీ నీకు అస్సలు ఇంత చలనము కూడా ఉండదు. ఎందుకంటే నీకు భవిష్యత్తు తెలుసు. ఆమెన్. నీకు నాకు మనం వెళ్ళే ప్రయాణం ఏంటో, మన గమ్యం ఏంటో మనకు తెలుసు. మనకి ముందు ఏమో జరుగుతుందో తెలిస్తే మనం టెన్షన్ పడం. మనం ఇక్కడ నుంచి ఏదైనా ఒక 20 కిలోమీటర్లు ఎంతో సిటీలో వెళ్తున్నాం అనుకోండి, మనము ఆ లొకేషన్ ఆన్ చేసుకుని వెళ్తూ ఉంటుంటే ఎంతవరకు ట్రాఫిక్ ఉందో కనబడుతుంది. ఈ ఫ్లైఓవర్ అంతా ట్రాఫిక్ ఉందనుకోండి, అక్కడ రెడ్ జోన్ కింద కనబడుతుంది. అంతా కూడా ట్రాఫిక్ లేని చోట బ్లూ కనబడుతుంది. అబ్బా ట్రాఫిక్ మొత్తం అంతా ట్రాఫిక్ ఏమో అనుకుంటాం. ఆ లొకేషన్ ఆన్ చేసింది మనం, ఆ GPS మనం చూసినప్పుడు రెడ్ 2 కిలోమీటర్లు ఉందో 3 కిలోమీటర్లు ఉందో కిలోమీటర్ ఉందో చెప్తుంది. మనం అనుకుంటాం ఓకే ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందేమో, మనకు అక్కడ నుంచి ట్రాఫిక్ లేదని ఒక ధైర్యము, ఒక నిరీక్షణ మనకు వచ్చేస్తుంది. అలాగనే దేవుని ఆశీర్వాదం నీకు తెలుసు కనుక ఈ రెడ్ జోన్లో ఉన్న నీకు ఎంత పెద్ద కష్టమో నష్టమో ఆవేదన రోగం వచ్చినా నీ బ్లూ ప్లేస్ నీకు తెలుసు ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. నీ గమ్యము నీకు తెలుసు ఆల్రెడీ. అందుకనే ఆ గమ్యము మనం తెలుసుకోవాలంటే
వివేచన చాలా అవసరం. వివేచన ఆత్మ నీకు రావాలంటే నీవు దేవుని ఆత్మను పొందుకోవటం అవసరం. దేవుని ఆత్మ నువ్వు పొందుకోవాలంటే నీ నోటితో స్తుతించటం అవసరము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిన్న ఒక సాక్ష్యం విజయవాడలో ఒక అమ్మాయి చెప్పింది. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, పెళ్ళయింది, సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. ఆ సంవత్సరంలో ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వారిద్దరి మధ్య ఎంత పెద్ద గొడవలు వచ్చినాయి అంటే, నువ్వు నాకు వద్దంటే వద్దన్నంత వరకు గొడవ అయిపోయింది. చివరికి నీకు నాకు సెట్ కాదని చెప్పి ఇడిపోయారు. ఇడిపోయిన తర్వాత కోర్టుకు పెట్టుకున్నారు. డివోర్స్ అయిపోయినాయి, విడాకులు అయిపోయినాయి, ఎవరి దారాలు అయిపోయింది. 14 సంవత్సరాలు గడిచినాయి. ఆమె ఏడుస్తూ మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. ప్రభువా, నా బ్రతికిలాగా అయిపోయింది బాబు, నా జీవితానికి వెలుగు లేకుండా పోయింది అని ఏడుస్తూ ప్రార్థనకు వచ్చింది. తైలాభిషేకంలో పాలు పొందింది. దేవుని సేవకుడిగా ఆమె మీద హస్త నిక్షేపం చేసి ప్రార్థన చేసి దీవించితే మెరకలు ఏం జరిగిందో చెప్పనా? విడాకులు తీసుకున్న భర్త మళ్ళీ ఈమె కావాలని కోరుకుని వచ్చాడు. ఈమె ఆయన కావాలని కోరుకుంది. మళ్ళీ వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ పెళ్ళి అయ్యి వచ్చింది. ప్రార్థన చేయించుకుంటే మళ్ళీ గర్భం వచ్చింది. ఒక బుడంకాయ పుట్టింది. నిన్న విజయవాడలో ఆ బుడంకాయని పట్టుకొచ్చి నా చేతిలో పెట్టి, దైవజనుడా 15 సంవత్సరాలకి ఈ అమ్మాయి వచ్చింది. 14 సంవత్సరాలు మేము విడిపోయి విడాకులు తీసుకున్నాం. దేవుడే ఈ కార్యం మా జీవితంలో జరిగించాడు. చూడండి, ఆ సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను, రెడీ చేసి పెట్టామా. ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు తారుమారైనా కానీ నీ దీపము ఆరిపోయేది కాదు, నీ వెలుగు ఆగిపోయేది కాదు. నీవు చాలా దూరం ప్రయాణం జరుగుతుంది. నీ పిల్లలు నీ జనరేషన్ ఆశీర్వాదకరంగా నడవబోతా ఉన్నారు. నీ ప్రయాణము వెలుగుగానే ఉంటుంది. ఇప్పుడు శోధన రావచ్చు, ఇప్పుడు ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఇక ముందు దాని విషయమై నువ్వు తెలుసుకుంటావు. ఆత్మతోడైండును గాక. హల్లెలూయా. శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నిప్పుడు శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయ. అందరూ పాడదాం. శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు. ఆమేన్. ఎవరు అసూయ పడుతున్నా సంతోషించండి. నేను ఒక చోట ఒక మంచి పని చేయాలని అక్కడున్న ఆ ప్రదేశంలో ఉన్నటువంటి యూత్ అందరిని పిలిచాను. అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే వారందరికీ ఒక మంచి మాట చెప్పాను. నేను ఒక పని చేద్దాం, ఒక కార్యక్రమాన్ని తలపెడదాం, ఒక హాస్పిటల్ కడదాం. ఏంటి? ఒక హాస్పిటల్ కడదాం, ఫీజు పెట్టొద్దు ఎవరికి, ఉచితంగా ఒక మంచి రోజు ఒక 2 డాక్టర్లు స్పెషలిస్టులు వచ్చి చూసేలాగా ఉచితంగా మందులు ఇస్తూ బీదలకి సేవ చేస్తే ఎంతో గొప్పది. ఫ్రీ డెలివరీ చేయాలి. డెలివరీ అవటానికి కన్సీవ్ అయిన వాళ్ళకి ఫీజులు కట్టలేక, రక్త పరీక్ష చేసుకోవడానికి కూడా చాలామందికి ధనం లేక ఫ్రీగా టెస్టులు చేయాలి. ఇలాంటి కార్యక్రమం చేస్తే మనుషులు బ్రతుకుతారు. చాలామంది హార్ట్ పాడవుతుంది కదా, ఉచితంగానే గుండె పరీక్షలు నిర్వహించాలి. దానికి నేను కొంత సొమ్ముని సిద్ధం చేస్తాను, మీరందరూ దాన్ని నడిపించండి అన్నాను. అందరూ ఆనందపడ్డారు, వెళ్ళిపోయారు. కొన్ని 2-3 రోజుల తర్వాత ఇంకో పెద్ద ఆయన వచ్చి,
మా బ్రదర్తో ఏమంటాడంటే, ఏమంటే ఇప్పటికే మీకు బోల్డ్ అంతా గోల ఎక్కువైపోయిందంటే. ఏమి ఎక్కువైపోయింది? గోల, అసూయ అయిపోయింది. కొన్నాళ్ళు ఆగుదాం, కొంచెం ఆగి చేయాలంటే. మా బ్రదర్ అన్నాడు, ఇలా బాధపడిపోతున్నారంట, అసూయ పడుతున్నారంట. అంటే నేను అన్నాను, దాన్ని గుర్తుపెట్టుకో, దేవుడు మనల్ని హెచ్చించటం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనిషి దీవిస్తే దీవెన రాదు, మనిషి శపిస్తే శాపం రాదు. నిన్ను హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయనే. దేవుడు ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించు. ఎవరు శపించినా, ఎవరు బూతులు తిట్టినా మీరు ఏం పట్టించుకునే అవసరం లేదు. ఆ శాపము దీవెనగా వస్తుంది, మిమ్మల్ని దీవించినా దీవెనే వస్తుంది. అన్నిటిలోని దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ వ్యాపారం కొంచెం డౌన్ అయినా, నీ ఫ్యామిలీలో ఇబ్బందులు ఎదురైనా, ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయినా, కంపెనీలో అయినా, దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. అది సాతానుడు తట్టుకోలేక వాడు నిన్ను టార్గెట్ చేశాడు. వాడు టార్గెట్ చేసి నిన్ను బాధపెట్టి చేసేది పని ఏంటంటే లాస్ట్లో వదిలేస్తాడు. అప్పుడు మరలా దేవుడు నిన్ను మళ్ళీ పట్టుకుని రెండంతలుగా పైకి తీసుకువస్తాడు. శోధన నాశనానికి కాదు, మీకు కలిగే దుఃఖము నాశనానికి కాదు. తెలుసా మీకు? ఈ అపవాది సాతానుడు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడు, ఆలోచించాను, నువ్వన్నీ ఇచ్చావంటే సరే, నీకు తన ప్రాణం మీద తప్ప నీకు అధికారం ఇస్తున్నాను, ఇల్లు అన్నాడు. సాతానుడు వచ్చాడు, యోబు ఇల్లు ఒళ్ళు గొల్ల చేసి పాడేశాడు. ఆస్తి పోయింది, గొర్రెలు, మందలు, ఒంటెలు, గుర్రాలు తగులడిపోయి పాడైపోయి, ఆస్తికి దొంగలు అన్యాయంగా అనేక మంది పట్టేసుకున్నారు. చివరికి యోబు ఒంటివాగా అయిపోయాడు, ఒక్కడిగా అయిపోయినప్పుడు కుష్టి ఎంటర్ అయింది. తెల్ల మచ్చలు వచ్చేసినాయి, దురద, భయంకరమైన వేదన, శరీరం పాడైపోయింది. బూడిదలో కూర్చుని ఏడుస్తూ ఉంటున్నాడు. 2వ అంశంలోకి వెళ్తున్నాం ఈరోజు మనం. రాసుకోండి, యోబుకి మంచి స్నేహితులు 3 ఉన్నారు. రండి, యోబు స్నేహితులను రాసుకోండి, వాక్యం రాసుకోండి. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. ఆ 3 స్నేహితులు వచ్చి ఏం చేశారంటే చూద్దాం. వాక్య భాగంలో 2వ అధ్యాయము 11 నుండి 13వ వచనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు ధ్యానం చేద్దాం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. 2వ అంశంలోకి వెళ్తున్నాం. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. మంచి ఆస్తి, వ్యాపారము టాప్లో ఉన్నప్పుడు టాప్లో ఉన్న స్నేహితులు 3 ఉన్నారు. అందులో 3లో మొదటి వాని పేరు ఎలీఫజ్. రాసుకోండి, ఏం పేరు? ఎలీఫజ్. 2వ వాని పేరు బిల్దదు. చెప్పండి, బిల్డర్ కాదు, బిల్దదు. 3వ వాని పేరు జోఫర్. బాగా ఆలోచన చేయండి.
మా రితిక కుమార్ కొడుకు పేరెట్టమంటే నేను ఈ పేరెట్టాను, జోఫర్ అని పేరెట్టాను. మొదటి వాడి పేరేంటి? ఎలిఫస్. రెండవ వాని పేరు బిల్దదు. మూడవ వాని పేరు జోఫర్. ఈ ముగ్గురు ఒకసారి అనుకున్నారు, పాపం యోబు ఎంత గొప్పగా ఉండేవాడు, యోబు పరిస్థితి మారిపోయిందట, వెళ్ళి పలకరిందాం రండి అని చెప్పి ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చేటప్పటికి యోబు ఇల్లు లేదు, ఏమీ లేదు. యోబు బూడిదలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. అన్నీ పోగొట్టుకుని ఏడుస్తూ బాధలో ఉంటే వారు యోబుని చూచి ఆశ్చర్యపోయారు. శోధన ఎలాగొస్తుందంటే కొన్ని సమయాల్లో సాతానుడు నిన్ను చూసి అసూయపడిన సమయం ఎలాగుంటుందంటే నీ స్థితి మొత్తం తారుమారైపోతుంది అనమాట. దేవుడు చూస్తాడు, సైతాను చూస్తుంది. నలిగిపోతుంటాం కొన్ని సమయాల్లో. ఆ నలుగుడు దేనికంటే రెండంతల ఆశీర్వాదానికి దారి తీస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. కానీ శోధన సహించడం అంటే ఆ సినిమాలో ఉన్న వ్యక్తికే తెలుస్తుంది. అది శోధన సినిమాలో నిలిచిన ఆ పాత్ర పోషించేవాడికి తెలుస్తుంది ఆ కష్టం. యోబు స్నేహితులు వచ్చి ఎక్కడున్నాడు అంటే అన్ని పోయినాయి. మరి ఎక్కడున్నాడు ఆయన? అగ ఊరు చివర బూడిదలో కూర్చున్నాడు. ఊరు చివర బూడిదలు ఎందుకు కూర్చుంటారంటే ఈ యొక్క కుష్టి వ్యాధి వచ్చిన వారందరూ ఊరి చివర బూడిదలో కూర్చుంటారు. ఆ ప్లేస్కి యోబుని పంపించేశారు. ఎంత ధనవంతుడు, ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత మంచి మనస్సాక్షి ఉన్నవాడు, దేవుని చేత మెప్పు పొందినవాడు, పైకి ఎత్తబడినవాడు, మరలా ఒక్కసారే శోధనలో డౌన్ అయిపోయాడు. ఎంత డౌన్ అంటే స్నేహితులు వచ్చి ఆయనను చూచి ఏమన్నారు చూడండి. ముగ్గురు వచ్చి వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని, అమ్మో ఏంటి మనుషుడు, ఒక మనుషుడికి నాశనం వస్తే ఇలా కూడా ఉంటుందా? ఎందుకంటే ఆ ముగ్గురు స్నేహితులు యోబు టాప్ రేంజ్లో ఉండటమే చూశారు. యోబు డౌన్ అవ్వటం ఎప్పుడు చూడలేదు. ఎలాంటి మనుష్యుడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? కుష్టి వ్యాధులు దగ్గరలో ఉన్నాడు, బూడిదలో ఉన్నాడు, ఊరి అవతల ఉన్నాడు, ఊరి చివర ఉన్నాడు. అమ్మో ఇలాంటి బాధలా, ఇంత దరిద్రం వస్తుందా? మనిషి బాధపడితే ఇంత బాధపడతాడా అని వారు కళ్ళతో చూడలేక వెంటనే వారు ఏం చేశారంటే వస్త్రాలు చింపుకొని వారు కూడా బూడిద మీదేసుకుని అంటున్నారు. వారు ఏమంటున్నారంటే వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో నేలను కూర్చుండిరి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వీరు నిజముగా చాలా మంచి స్నేహితులు. మంచి స్నేహితులు కష్టములో వచ్చి మన దగ్గర నిలబడతారు. ఉట్టి స్నేహితులు బంధువులు ఉంటారు. బెల్లం పట్టుకొచ్చే వాళ్ళొకరు, స్వీట్ పట్టుకొచ్చే వాళ్ళొకరు. అయ్యో ఏం జరిగింది అంటే అలాగా, అయ్యా అవునమ్మా ఎంత మంచిదమ్మా, ఎంత మంచోడమ్మా అని 10 నిమిషాల్లో వాచ్ చూసుకుని మరి వెళ్తాం, మాకు కొంచెం టైం అయిపోతుందని వెళ్ళిపోతారు. నిజమైన బంధువు అయినా నిజమైన స్నేహితుడు మన కష్టములో మన దగ్గరికి వచ్చి మన కష్టము షేర్ చేసుకుంటారు. వారే నిజమైన ఆప్తులు. పలకరించి వెళ్ళిపోయే వాళ్ళందరూ డూప్లికేట్. నీ బాధలో నిలబడాలి. చాలామంది మన సంతోషంలో నిలబడతారు కానీ మన బాధలో నిలబడతారా? మీ బంధువుల్ని చూడండి, మీ అక్క చెల్లెలను చూడండి, అన్నదమ్ములను చూడండి. మీకు సంతోషం కలిగినప్పుడు అక్క నేనున్నాను కదా, చెల్లి నేనున్నాను కదా, ఆ అమౌంట్ నా అకౌంట్కి పంపించేసి నేను పురమాయించేస్తాను, నేను చేసేస్తాను. వద్దు తమ్ముడు నువ్వెందుకు నేను వద్దు నేను పురమాయిస్తాను.
ఆడబడిసి వస్తుంది, వదిన గారు వస్తుంది, చెప్పరే, అత్తమామలు కూడా వస్తారు. ఇది నేను చేస్తాను, ఇది నేను చేస్తాను. నీవు వల్ల నువ్వు వాళ్ళకి అకౌంట్కి పంపితే అన్నీ చేయటం వస్తాను. నీ అకౌంట్ ఖాళీ అయిపోయినప్పుడు నేను చేస్తాను, నేను ఉంటానని ఎవరైనా వస్తారా? అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి పరలోకంలో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా మోక్షము లేదుగా, యేసుని నమ్మినా మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అన్నీ ఉంటే అందరూ అరువు కూడా ఇచ్చేస్తారు. బంగారం కొట్టుకెళ్ళండి, అయ్యో మీరు పంపు తిరిగి వెళ్ళండి, పట్టుకెళ్ళండి. మన వైజాగ్లో గాజువాకలు అలాగే జరిగింది. ఎవరు చెప్పకండి, మీకు చెప్తున్నారు. ఆయన చీటీలు ఇచ్చేవాడు అందరికీ. ఆ గాజువాకలు చాలామందికి చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ అప్పులు ఇస్తూ ఉండేవాడు. చిన్న చిన్న అప్పులు ఇచ్చి రోజు బంగారం కొట్టు మీదకి వెళ్ళేవాడు. ఆ బంగారం కొట్టాడు అనుకునేవాడు, ఈయన అందరికి అప్పులు ఇస్తున్నాడు, ఎంత మంచోడు అని. రండి బాబాయ్ గారు టీ తాగండి అనేవాడట. ఈ బాబాయ్ గారు ఆడి దగ్గర టీ తాగి ఆడికి టార్గెట్ చేశాడు. మీ దగ్గర బంగారం కొంటానని వాడట. ఏమో ఇప్పుడు అలాగ అంటున్నారు, ఎప్పుడు వచ్చిన అలాగ అంటున్నారు, మీకు ఏం కావాలో చెప్పండి, మేము పురమాయించేస్తాం అన్నాడట. అదే నా భార్యకి ఒక 50 కాసులు 70 కాసులతో పెద్ద హారం చేయించాలనుకున్నాను. ఎందుకు వ్యాపారం డబ్బులు కదపటం అని చేయించలేదు, ఈసారి చేయిందాం అనుకుంటున్నాను అన్నాడట. బాబాయ్ గారు మేము చేయించేస్తాం కదా. వద్దు ఇంకా వద్దు, డబ్బులు వచ్చాక చేయిందిరు కానీ అన్నాడట. డబ్బులు ఏముందంటే మేము చేయిస్తాం కదా. ఆ మనుషుడు పొంగిపోయి పెద్ద హారము ఇంకా ఏదేదో చేయించేసాడు. అన్నీ చేయించి పట్టుకెళ్ళిపోండి అన్నాడు. బాగుంది, మా మిస్సెస్ ఆనందపడుతుంది, నాకు ఇప్పుడు వద్దు, డబ్బులు ఇచ్చి పట్టుకెళ్తాను అన్నాడంటే. దొంగ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి సమా. పడిపోకండి, మోసపోకండి. బాబాయ్ గారు మీరు పట్టుకెళ్ళండి అని ఆ బంగారం కొట్టాడు. బ్యాగ్లో పెట్టి మంచిగా అత్తర పూసి ఇచ్చినట్టున్నాడు. పట్టుకెళ్ళిపోయి ఆ మనుషుడు ఏం చేశాడంటే చీటీలన్నీ వసూలు చేసి తీసుకుని ఎవడికి చెప్పకుండా రాత్రికి కూడా భార్య ఆడు జంపు జిలాని ఆ బంగారం కొట్టాడు, కేసు పెట్టాడు. ఇప్పటికే గాజువాకల కేసు నడుస్తూ ఉంది. ఒకడు మోసపోయి ఇంకొకడు మోసం చేస్తాడు. ఇదంతా నటన. బాగా గమనించండి. ఎవరికి ఎవరు అరువులు ఇస్తారు, బరువులు దింపుతూ ఉంటారు, చివరికి మోసపోతాం. ఆమెన్. బాగా గమనించండి. అన్నీ ఉన్నాయంటే అందరూ వస్తూ ఉంటారు, ఏది లేదంటే ఎవడు రాడు. ఇక్కడ యోబు గారి పరిస్థితి ఎలాగైపోయిందంటే 3 స్నేహితులు ఎలుగెత్తి ఏడ్చారు. మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నావు నీవు. 7 దినాలు కష్టంలో కష్టం పంచుకుని ఏడ్చి యోబు గారి దగ్గరే ఉండిపోయారు వారు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ 7 దినాలు ఉన్నారు. తర్వాత వారు మాట్లాడారు. మరలా వారే యోబుని అసహించుకుని కూడా మాట్లాడారు.
బాగా గమనించండి. కష్టాలు బాధలు ఉన్నప్పుడు మన స్నేహితులు ఉన్నారని అనుకుంటాం, కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ స్నేహితుడు ఏ స్నేహితురాలు నిజముగా నీకు అక్కరకు రారు. నీకు కష్టములో ఆపద్బాంధవుడు దైవ కుమారుడే, ఆయనే నీకు స్నేహితుడిగా ఉన్నాడు, మంచి స్నేహితుడు. ఆమేన్. కొంతమంది అపార్ట్మెంట్లో ఉండి నేర్చుకునే బోధ ఏంటంటే, నాలుగు ఫ్యామిలీలు నాకు తెలుసుంటే ఏ కష్టం అన్న వస్తే మనకు వస్తారని ఎవడో రాడు. గుర్తుపెట్టుకో, ఇంటి చుట్టూ స్నేహాలు పెంచుకుంటావు కావాలని, అక్కడికి రారు. నీ ఆపదలు అక్కడికి వచ్చేవాడు యేసుక్రీస్తే. ఆమేన్. ఆయన నమ్ముకున్నావు, ఆయన మీద ఆధారపడ్డావంటే ఎవరో నిన్ను ఆదుకోవడం కాదు, నీవే అనేక మందిని ఆదుకుంటావు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. శోధన వస్తుంది, అసూయపడే శోధన, అపవాది అసూయపడే శోధన. ఒక ఇల్లు కొంటే శోధన వస్తుంది, ఒక భూమి కొంటే శోధన వచ్చిందనుకోండి, ఒక వ్యాపారం నడుస్తుంటే శోధన వచ్చిందనుకోండి. ఏంటో ఈ మధ్యలాగా అయిపోయింది, ఎవరి గోల తగిలేసిందో, ఎవరి కన్ను పడిపోయిందో. నువ్వు గుడ్డలు కట్టుకున్నా తాళ్ళు కట్టుకున్నా ఏమీ పోదది. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను రెండంతలుగా ఆశీర్వదించడానికి హెచ్చిస్తున్నాడని గుర్తుపెట్టుకో. దుష్టుడు అసూయపడతాడు. దుష్టుడు, ఈ మధ్య నా హెల్త్ ఇలాగ అయిపోతుంది, ఈ మధ్య నాకు అనారోగ్యం వచ్చింది, నా శరీరం ఇలాగ అయిపోయింది, ఏంటో అని అనుకుంటున్నావేమో. ఏంటో కాదు, అసలైన సంగతి ఏంటంటే, దేవుడు నిన్ను యువరాణిగా వాడుకోబోతున్నాడు, దేవుడు యువరాణిగా చేయబోతున్నాడు, దేవుడు యువరాజుగా నిన్ను చేయబోతున్నాడు. నీ కీడు నీ దరిద్రం అంతటికి రెండంతల ఆశీర్వాదం వస్తుంది. దానికి నేను సాక్షిని, నేను మీ ముందుంటాను, నా ముందు మీరుంటారు, మనమందరము దేవుణ్ణి కనపరుస్తాము. భయపడకండి, దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. మరలా నూతన బలం మీకు వస్తుంది, నూతన ఆశీర్వాదం మీకు వస్తుంది, నూతన వ్యాపారం మీకు చూస్తారు. సంవత్సరాలు కాదు, ఎప్పుడో కాదు, దేవుడు త్వరగా న్యాయము తీర్చుచున్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక సమయంలో ఈ ముగ్గురు స్నేహితుల దగ్గర కూడా ఎలా మాట్లాడాడంటే, చూడండి 3వ అధ్యాయము 1వ వచనం నుండి, యోబు గ్రంథం 3వ అధ్యాయము. ఆ తర్వాత యోబు మాట్లాడక మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. శోధన అంటే ఇలా ఉంటది, తాను పుట్టిన దినమున శపించెను. యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక, ఆ దినము అంధకారమగునుగాక, పైనుండి దేవుడు దాన్ని నెంచకుండునుగాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక, చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనుగాక, మేఘము దాని కమ్మునుగాక. ఇలాగా యోబు తన బర్త్డే పుట్టిన రోజుని శపించుకుంటున్నాడు. అన్నీ బాగున్నప్పుడు ఎవడు పుట్టినరోజు మంచిగా చేసుకుంటారు, పరిస్థితి బాగోలేదు అనుకుంటే పుట్టినరోజు లేదు, ఏమి లేదు అనుకుంటాం. కొంచెం బాగుందనుకుంటే ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళిపోయి, చాలామంది కారు పైకెక్కి కేక్ కట్ చేసి క్యాండిల్ వెలిగిస్తున్నాడు ఒకడు మొన్న. అలా వెలిగిస్తుంటే ఒకడు షర్ట్ అంటూ పోయిందట మొన్న. ఎందుకంటే ఆడు తాగేసి వెనక్కి కూర్చున్నాడట. ఇలాగా తాగినోడికి ఇలా కూర్చోవాలో తెలియదు. ఇక అది లైన్ మారిపోతుంది. ఆ జన్మదినం ఉన్నవాడు కేక్ కట్ చేద్దాం ఊదేటప్పటికి షర్ట్ అంటూ పోయిందట. మన తెలుసు, మొన్న ఒక చిన్న సంఘటన జరిగింది. అందరూ ఎక్కడో చోటకి వెళ్ళి రోడ్డు మీద మధ్యరాత్రి కూడా బర్త్డే అంటాం, ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చిందనుకోండి, దరిద్రమే వచ్చిందనుకోండి, బర్త్డే లేదు, ఏం లేదు, నాకు మనశ్శాంతి లేదు, అన్నీ వదిలేస్తాం. యోబు గారి శ్రమ శోధన ఎలాగుందంటే, తన జన్మదినాన్ని శపించుకుంటున్నాడు. నా తల్లి గర్భములో నేను పిండముగా రూపించబడకుండా ఉంటే ఎంత బాగుండో,
ఒకవేళ రూపించబడిన తర్వాత మా తల్లికి అభాషణ అయిపోయి ఉంటే నాకు ఈ దరిద్రం రాకపోను కదా. అంధకారము కమ్మితే ఒక మగపిల్లవాడు పుట్టాడు అనే మాట లేకుండా నేను గర్భంలోనే చనిపోతే ఎంత బాగుండు. నేను నీటి బిందువుగా ఉన్నప్పుడే అది పాడైపోతే ఎంత బాగుండు. బ్రతికి ఇంత పేరు తెచ్చుకున్నాక ఇంత పెద్ద కష్టము ఎలా భరించాలి నేను? కొన్ని సమయాల్లో శోధనలు మనల్ని పిండేస్తాయి. బహుశా నీ కష్టము, నీ బాధ భరించలేక చనిపోవాలన్న దానికి వెళ్ళిపోతున్నావేమో. నాకేంటి ఈ వయసులో ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, నాకు అసలు బ్రతకాలని లేదనుకుంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శోధకుడు నిన్ను శోధిస్తున్నాడు. ఆ శోధన తర్వాత రెండంతలుగా నువ్వు ఆశీర్వదించబడతావు. నిన్ను చూచిన సాతానుడు అసూయపడ్డాడు. ఆమేన్. బాగా గమనించుకోండి. మీకు ఏదైనా నష్టము, లాసు, చీకటి నడుస్తుంది అంటే శుభవార్త ఏంటంటే నీకు ఎదుగుదల ప్రారంభమైంది. నీకు ఆస్తికర్త అవుతావు, ఆరోగ్యవంతుడిగా ఉంటావు, అనేక తరములకు దీవెన సాక్ష్యము రాబోతుంది. అందుకనే శోధనలు కుదిపేస్తున్నాయి. ఒక భక్తుడు పాట రాశాడు, శోధనలే నన్ను కుదిపి వేసే ఆదరణే నాలో కొదువాయే, అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, ఎటు చూచినా ఏడారులే, ఎటు పోయినా ఎండమావులే, ఎటు చూచినా ఏడారులే, ఎటు పోయినా ఎండమావులే, మార్గము కానక ఒంటరి నైతిని, అడుగడుగున నాలో వేదన మిగిలే, మార్గము ఎటెల్లాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడపాలో నాకు అర్థం అవ్వట్లేదు బాబు అని ఏడుస్తావు కదా. మార్గము కానక ఒంటరి నైతిని, అడుగడుగున నాలో వేదన మిగి, నేను ఒక్కదాన్ని ఎలా చేయాలి, నేను ఒక్కడనే ఎలా చేయాలి, ఎంత పోరాడాలి, ఎన్ని బాధలు నేను భరించాలి, నా వల్ల కాదు అనుకుంటున్నావు కదా. దేవుడు నీకు తోడున్నాడు. మార్గము కానక ఒంటరి నైతిని, అడుగడుగున నాలో వేదన మిగిలే, శోధనలే నన్ను కుదిపి వేసే ఆదరణే నాలో కొదువాయే, అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం. ఒక్కొక్క సమయాల్లో సలహా ఇచ్చేవారు ఉండరు, సహాయం చేసేవారు ఉండరు, ఒంటరి అయిపోతాం. ఏది నిర్ణయం తీసుకోవాలన్నా, నడిపించాలన్నా, వ్యవస్థను నడిపించాలన్నా నా వల్ల కాదయ్యా, ఇంక నేను చనిపోతాను అనుకుంటే ఆ స్థితికి వెళ్ళిపోతాం. శోధనలు కుదిపేస్తాయి. అప్పుడే ఆర్థిక బాధలు ఎక్కువైపోతాయి, అప్పుడే రోగం వస్తుంది, అప్పుడే
బిడ్డ కుటుంబంలో, బిడ్డ జీవితంలో పరిస్థితులు మార్పు కనబడతాయి. నా వల్ల కాదని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను చూచిన సాతానుడు అసూయపడుతున్నాడు. నీవు రెండంతలుగా ఆశీర్వదించబడతావు, నువ్వు రెండంతలుగా దీవించబడతావు. నేనున్నా మీకోసం ప్రార్థన చేయటానికి, భయపడకండి. నేనున్నా మీకోసం ప్రార్థించటానికి, మీరు భయపడకండి. నేను చూస్తున్నాను ఆ వెలుగు. మీరు 100% దీవెన పొందుకుంటున్నారు. మీరు 100% విజయం సాధిస్తారు. ఇదే అడ్రస్లో ఉంటాను, ఇక్కడే ఉంటాను. దేవుడు మిమ్మల్ని విడివాడు, నేను మీకు దూరం కాను. బలమైన సాక్ష్యాలు మనం చెప్తాం, అనేక మందిని దేవుని వైపు మనం త్రిప్పగలం. ఆత్మ తోడై ఉండును గాక. యోబు గారు శ్రమలు ఎలా ఉన్నాయంటే, నేను చనిపోతే ఎంత మేలు, అసలు నేను పుట్టకుండా ఉంటే ఎంత మేలు, చిన్నప్పుడే చనిపోతే ఎంత మేలు. కొన్ని సమయాల్లో శోధన భరించలేనప్పుడు నోరు ఏం మాట్లాడుతుందో మనకు అర్థం కాదు. మనం ఎలాగ బిహేవ్ చేస్తున్నామో, ఎక్కడికి ప్రయాణం చేసి వెళ్తున్నామో మనకు తెలియదు. ఎర్రి కింద వస్తుంది, మెంటల్ కింద వచ్చేస్తుంది. అంటే పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోయినప్పుడు, ఒక ఎత్తుకి ఎదిగినప్పుడు అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మెంటల్ వచ్చేస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఎరిగిన మనం ఏం చేయాలంటే, బాగున్నప్పుడు లోపల తీసుకోకూడదు, దాన్ని బాగోలేనప్పుడు లోపల తీసుకోకూడదు. ఏ స్థితిలో ఉన్నా నీవు దేవుని స్థితిని కాపాడుకుంటే నీలో ఎప్పటికీ మార్పు రానే రాదు. ఆమేన్. నేను విలువైన కారు ఎక్కుతాను, చాలా విలువగా ఉంటాను. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు, కొన్ని పరిస్థితులు ఏదైనా ఉన్నప్పుడు అక్కడ సైకిల్ కూడా తీసుకుని వెళ్ళిపోతాను, అవసరమైతే ఆటో కూడా ఎక్కి వెళ్ళిపోతాను. నాకు చుట్టూ చాలా సెక్యూరిటీ ఉంటుంది. కొన్ని సమయాల్లో సెక్యూరిటీ లేకుండా కూడా ఉంటుంది. కొన్ని సమయాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. నా మైండ్ని అన్నిటికీ అనుకూలంగా పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు దేవుడు కావాలి. ఆమేన్. నాకేం కావాలి? దేవుడు కావాలి. నాకు ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేవాడు లేకపోతే నేను డ్రైవ్ చేసేసుకుంటాను. నా తండ్రి చెప్పాడు, దేవునిలోనే కట్టబడాలి బాబా, దేనితో మనం కట్టబడకూడదు, మనం దేవునితో కట్టబడాలి. నా స్థితిని ఎలా పెట్టుకుంటానంటే, ఎంతోమంది వచ్చి ఇవన్నీ సెట్ చేస్తారు, సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా ఇవన్నీ సెట్ చేయాలి, చైర్స్ వేయాలి. వీళ్ళెవ్వరూ లేరనుకోండి, నేను ఒక్కడిని కనుక ఉన్నాననుకోండి, వచ్చాననుకోండి, నేనే కుర్చీలు వేసేస్తాను, నేను సౌండ్ సెట్ చేసేసుకుంటాను, అన్నీ సెట్ చేసేసుకుంటాను. నేను ఎవరిని మోస్తున్నానంటే అనుక్షణము ఆయనను మోస్తున్నాను. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే, మనకి స్థితిగతులు వస్తాయి పోతాయి, మన ఆత్మీయ స్థితి దేవునితో నిలబడితే ఆత్మ బలముగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువడు. ఈ దినము సమయం అవుతుంది. మరొక మాట అంటాడు అతను, 3వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, నేనెందుకు చావకుండా ఉన్నాను? పుట్టుకలోనే నేనేలా చావకపోతిని. యోబు గ్రంథం 3వ అధ్యాయము 11వ నుండి మనం చూస్తే ఏమన్నాడు? పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, నేనేలా చావకపోతిని. గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. నేనేలా అంటే, ఈ మాటలను బట్టి యోబు ఎంత పరీక్షించబడ్డాడో గమనించండి. నా ప్రియ సహోదరులరా, బహుశా ఇలాంటి మాటలు నీ నోటంపుడు వస్తున్నాయేమో. నేను కాపురం చేయలేను, ఈ మనుషుడితో నేను ఉండలేను, ఈ మనిషితో నేను ఉండలేను, ఈ తల్లిదండ్రులతో నేను బ్రతకలేను, ఈ సమాజంలో ఉండలేను, నా వల్ల కాదు, ఈ అప్పులు నా వల్ల కాదు, ఈ రోగం నా వల్ల కాదు అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను రెండంతలుగా ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఈ శోధన, ఈ శ్రమలో చాలా మెలకువగా ఉండండి. ఇంత పెద్ద శోధన నాకెందుకు వచ్చింది, నేనేం పాపం చేశానని అనుకుంటున్నావేమో. నువ్వు పాపం చేస్తే వచ్చిన శోధన కాదు,
నిన్ను చూచి సాతానుడు అసూయపడేలాగా దేవుడు హెచ్చించడం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక మీదట ఆశీర్వాదాలు చూస్తారు, ఆశీర్వాదాలు చూస్తారు. ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తావు, నేనుంటాను నీ పక్కనే, దేవుడు ఉంటాడు నీతోటి. మనము అందరము దేవునిని గణపరుస్తాం. తొందరలోనే మీరందరూ చాలా రిచ్ విశ్వాసులు అయిపోతారు. అంతేనా? ఇంత బ్లెస్సింగ్ మీకు కొడితే ప్రార్థనా శక్తి విశ్వాసి కుటుంబం అంటే మీరు చెప్పకుండానే మీరు బాగుపడిన స్థితిని బట్టి చెప్పాలి. మొన్న మా పద్మ రాజా వాళ్ళ ఇంటికి పిలిచారు. పిలిచి మేడపైకి తీసుకెళ్ళి భోజనం పెట్టారు. చెప్పకూడదు అనుకున్నాను, చెప్తున్నాను ఏంటంటే వాళ్ళ మెయిన్ ఆఫీసులో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వెండి పళ్ళెంలో భోజనం పెట్టారు, వెండి గ్లాస్తో నీళ్లు పెట్టారు. నా మనసు ఎంత సంతోషించిందంటే వారి మొదటి స్థితిని నేను చూశాను. వారిద్దరూ చిన్న ఉద్యోగం చేసుకునేవారు. ఎక్కడున్నాడు రాజా? ఉన్నాడా? బయటికి వెళ్ళిపోయాడా? ఎక్కడా? పద్మ నిలబడు. వీళ్ళిద్దరిని ఒకసారి గమనించండి. ఈ అమ్మాయి ఎంత పరిచయం చేస్తుందో చూడండి. రాజా ఇద్దరు కూడా. రాజా 20-25,000 జీతానికి పనిచేసేవాడు. ఎక్కడున్నారా? తొందరగా చేయి పైకెత్తి, నేను పలానా అని. ఇదిగో నీ భార్య దగ్గర నిలబడు. ఈ ఒక మెట్టు ఎక్కండి మీరిద్దరు, ఇలాగా ఇక్కడ ఎక్కండి, మెట్టు ఎక్కండి. వీళ్ళిద్దరిని చూడండి ఒకసారి. మీకు ఎందుకు చెప్తున్నాను, రాజా 20-25,000 జీతానికి పనిచేసేవాడు కదా, నీ జీతం ఓకే. తన భార్య పద్మ ఒక 15,000 జీతానికి పనిచేసేది. ఒక కంపెనీలో చేసేవారు. వీరు తరచు మన ప్రార్థన శక్తికి వస్తున్నారు. వీళ్ళకు ఒక బండి ఉండేది, ఆ బండి మీద వచ్చేవారు. ఒక రోజుని దేవుని వెలుగు నేను చూశాను వీరి మీద. అప్పుడు అన్నాను, మీరు ఆశీర్వదించబడతారు రాజా, పద్మ, మీరు బహుగా దీవించబడతారు. ఎందుకంటే వారు ఉన్నంతలోనే వారి చిన్న జీతంలో దశంభాగం దేవునికి ఇవ్వటం. వీళ్ళకి ఉన్న జీతాలే తక్కువైతే దశంభాగం ఎంత కరెక్ట్గా ఇస్తున్నారు. ఆరాధన మానట్లేదు, క్రమశిక్షణ ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఆశీర్వదించబడరు వీళ్ళని ప్రార్థన చేశాను. దేవుని సన్నిధిలో దీవెన వస్తుందని దేవుడు చెప్పమన్నాడు. వారికి బోధించి మీరు చిన్న కంపెనీ పెట్టండి, మీరు ఆశీర్వదించబడతారు అన్నప్పుడు కంపెనీ పెట్టారు. పెద్ద శోధన వచ్చి పడిపోయింది. ఆ శోధనకి ఆ చిన్న వయసులో వారు భరించలేనంత శోధన వచ్చింది. జ్వరం కూడా వచ్చేసింది వారికి. నేను అన్నాను, ఏం భయపడద్దు, దేవుడు మిమ్మల్ని రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు, కొంచెం ఓపు పట్టండి, కొంచెం ఓపు పట్టండి. అప్పుడు ఆ వ్యాపారము నుండి చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా భవిష్యత్తు ఎలా ఉంటుందో దైవజనుడిగా నాకు చెప్పాడు కనుక నేను వారికి చెప్పాను. వారు చిన్నగా ఒక 3 లక్షలు 4 లక్షలతో ప్రారంభించిన వ్యాపారాన్ని దేవుడు ఎంతవరకు నడిపించాడు? ఇప్పుడు 120 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అయ్యే స్థితికి దేవుడు కంపెనీని హెచ్చించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. ఎక్కడో వాక్యాలు, ఎక్కడో సాక్ష్యాలు కాదు, మనలోనే సాక్ష్యాలు రావాలని కోరుతున్నాను. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీడిమెట్లో వారు సొంతంగా స్థలం కొని గోడౌన్స్ పెట్టుకుని పెద్ద టవర్ కట్టుకున్నారు. ఆ పైన ఆఫీసులో నాకు భోజనం పెట్టినప్పుడు, నేను ఆ వెండి పళ్ళెంలో భోజనం చేస్తున్నప్పుడు వారు మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఎవరిని అనాథలుగా విడువాడు, ఆయన యందున్నవాడు ద్రాక్షవల్లిగా నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వీళ్ళిద్దరిని ఎందుకు నిలబెట్టి మీకు చెప్తున్నానంటే, మిమ్మల్ని నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. నేను ఎందుకు మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే, దేవుడు మీ మీద కనుదృష్టి పెట్టాడు. మీరందరూ గొప్పవాళ్ళు అయ్యే సమయం ఆసన్నమైంది. మీ అందరినీ జంటలుగా ఇక్కడ నిలబెట్టి అనేక మందికి సాక్ష్యం చెప్పడం ప్రారంభం అవుతూ ఉంది.
అందరి జీవితాల డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజు దుఃఖం ఉందని బాధపడకండి, ఈ రోజు కష్టం ఉందని బాధపడకండి. నిజముగా మీరు ఆశీర్వదించబడతారు. చనిపోవాలని అనుకోకండి, పారిపోవాలని అనుకోకండి. దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. వారు 120 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసి రాజా ఆఫీస్లో కూర్చున్నారు, పద్మ ఆఫీస్లో కూర్చోబెట్టుకున్నారు. వారికి ఎప్పటికప్పుడు వారి ఆఫీస్ ఎలా ఉండాలో కూడా డిజైన్ చేసి పెట్టాను. ఫస్ట్ వారు ఏ దిశగా ఎలా కట్టుకోవాలో అన్ని ప్రార్థనలు అడిగి వారికి తెలియపరిచి వారిని నడిపించాను. వారు 120 కోట్ల వ్యాపారం విషయంలో వారికి మొదట్లో వచ్చిన శోధన కష్టంలో నేను అన్నాను, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? వ్యాపారంలో అంత పెద్ద శోధన వచ్చింది, ఎలాగో పాస్టర్ గారు అంటే నేను అన్నాను, పద్మ, రాజా, వ్యాపారం మీది కాదు. ఏమన్నాను? వ్యాపారం మీది కాదు, వ్యాపారం దేవుడిది. మీరు జస్ట్ ఎంప్లాయీస్. అందులో ఆ కంపెనీ లావాదేవీలన్నీ ఆయన చూసుకుంటాడు. వాగ్దానం ద్వారా ప్రారంభించింది అది ఒక తారాస్థాయికి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను, తొందరలో మళ్ళీ నిలబెడతాను, 500 కోట్లకి టర్న్ ఓవర్ కాబోతుంది. ఎందుకు ఈ సేవ ఇంతగా అంచెలంచెలుగా వెళ్ళిపోతుందంటే గారిడి కాదు, మోసం లేదు, ప్రార్థన శక్తి. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక. మీరు శోధించబడకండి. నేను వాక్యం చెప్తున్నాను, జరిగిన సాక్ష్యాన్ని మీ ముందు పెడుతున్నాను. ఎంత పెద్ద పోరాటం వచ్చినా దుష్టుడు అసూయ పడుతున్నాడంటే దేవుడు నిన్ను హెచ్చిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండును గాక. అందరి తలలు వంచండి, కండ్లు మూసుకురండి. మరిన్ని విషయాలు వచ్చే ఆదివారం మనం నేర్చుకుందాం. సాయంత్రం కుక్కట్పల్లి ఆరాధన ఉంది కనుక కొంచెం ఎర్లీగానే నేను ముగిస్తూ ఉన్నాను. అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. స్థితిని మారుస్తాడు ఆయన. నీవు స్తుతించటం ప్రారంభించు. ఆయన నిన్ను అనాథగా విడువాడు. ఆయన నిన్ను అనాథగా విడువాడు. భరించలేకపోతున్నావా? కష్టమా? వేదన? నీ వ్యాపారం నీది కాదు, నువ్వు దానిని దేవుడి చేతికి అప్పగించు. నీ కుటుంబం గురించి ఏడవకు. నీ కుటుంబం నీది కాదు, నీ కుటుంబం దేవుడికి అప్పగించు. నీ భారమై యెహోవా మీద మోపు. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి కావాలి. దేవుడు నీతో మాట్లాడితే చెప్పు, నాతో మాట్లాడేవు బాబు, నాకు ఆధారం లేకుండా అయిపోయాను, కానీ శోధన కుదిపేస్తుందని. చేతులు దించండి, నమస్కరించండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నమస్కరించండి. అందరూ ప్రార్థన చేయండి. చావైనా బ్రతుకైనా నేను నీలోనే ఉంటాను, నీతో కట్టబడతాను బాబు అని అంత పెద్ద సమర్పణ స్థితికి వెళ్ళి ప్రార్థన చేయండి. నాదేదున్నా నీదే. మనుషుల వైపు చూడను, నేను నీ వైపే చూస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకుని నమస్కరించి అందరూ ప్రార్థనలో ఉండండి. నీ బ్రతుకు చాలా విలువైనది. చాలా ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. నీవు ఊహించని కార్యాలు చూడబోతున్నావు. నీవు మామూలు మనిషివి కాదు. నీ కుటుంబాన్ని చాలా స్పెషల్గా బ్లెస్ చేస్తున్నాడు ఆయన. ఇల్లద్దు కట్టలేకపోతున్నాను ఏడుస్తున్నావా? ఉన్నదే సరిగా కాపాడుకోలేని స్థితిలో ఉన్నాను, ఇంకేంటని అనుకుంటున్నావా? నీ ఇళ్ళలో అనేక మంది అద్దుకుంటారు. నీ కింద అనేక మంది పనిచేస్తారు. నీ ఆఫీసుల్లో పనిచేస్తారు. అనేక మందికి నీవు జీవనోపాధినిస్తావు. నీ కొడుకు మారుతాడు, నీ కుమార్తె మారుతుంది. దేవుడు వాగ్దానం చేశాడు.
శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అందరూ నమస్కరించి ప్రార్థన చేయండి. ఏదేమైనా ఈ శోధనలో నేను నిలబడతాను. అందుకనే నువ్వు పరీక్ష చేయబడుతున్నావు. నష్టం మీద నష్టం ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు పరీక్ష చేయబడుతున్నావు. ఏది నష్టమైపోయినా, ఏది ఉన్నా పోయినా, నేను ఆయనను విడువనని సమర్పణ నీలో వచ్చిందా? నాకు ఆయన కావాలి, నేను ఆయన్ని ప్రేమిస్తాను. అందరూ ప్రార్థించండి. తను ప్రేమించి వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. అమ్మా, అయ్యా, నిన్ను ఆస్తికర్తగానే చేస్తాడు ఆయన. నీ ఇంటికి రక్షణ ఇస్తున్నాడు ఆయన. నీవు దరిద్రం ఉండే మనిషివి కాదు. నీ బిడ్డల్ని నిన్ను తలగా చేస్తాడు. తలగా చేస్తాడే కానీ తోకగా చేయడు. నీ బుద్ధి నిదానంగా పెట్టుకో. నీ మనస్సాక్షి, నీ పరిశుద్ధత, నీ భక్తి, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నేను నిన్నే ప్రేమిస్తాను బాబాని. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీ నాలయక సాగేదా, నేవేనుదిరుగా. అందరు రెండు చేతులు పైకెత్తి నీ సన్నిధిలో మోకరించి ఎస్ నీ మార్గము అందరూ ఒప్పుకుని ఆరాధన చేయండి. స్తుతియాగము. నాలయక సాగేదా, నీవేనుదిరుగా, నీవేనుదిరుగా, నిన్నే ప్రేమింతు. నువ్వు ప్రేమిస్తావా ఆయన్ని? నిన్నే ప్రేమించును. నీవు బాగుపడాలనుకుంటే ప్రేమించు. నువ్వు మోక్షానికి వెళ్ళాలంటే ప్రేమించు. ప్రేమిస్తే చేతులు పైకెత్తి ప్రార్థాం. నీవేనుదిరుగా, నీ సన్నిధిలో మోకరించి ఆయన ప్రేమ ఎంత గొప్పది. నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా, నీవేనుదిరుగా, నీవేనుదిరుగా. మౌనంగా ఉండండి ఒక్కసారి. కష్టము నుండి పారిపోవాలని ఆలోచిస్తున్నావు కానీ ఆ కష్టాలు తీర్చేవాడిని ప్రేమించాలని ఎందుకు అనుకోవట్లేదు? నువ్వు నీ కొరకు ఆయన కష్టపడతాడు. నిజముగా ప్రేమిస్తావా ఆయన్ని? ఆయనకు లోబడతావా? ఆయన మాట పాట నీ నోట ఉంచుకుంటావా? అయితేనే స్తుతించు. నీ లైన్ మారిపోతుంది, టోటల్ చేంజ్ అవుతుంది. ఎంత ఏడుస్తున్నావో, ఎంత బాధపడుతున్నావో అది ఎవరికి తెలియదు కదా. ఆయన చూస్తున్నాడు. ఇంకెప్పుడు అది ఇంకెప్పుడు అని అనుకుంటున్నావేమో. పరీక్షలోనే ఉన్నావు, పరీక్షలో ఉన్నావు. జాగ్రత్తగా ఉండాలి.
నిరీక్షణతోనే ఉండు. ఓడిపోలేదు నీవు. అయిపోయింది నా చరిత్ర అనుకుంటున్నావా? అవలేదు. కొత్త చరిత్ర ప్రారంభం చేస్తావు. కొత్త చరిత్ర, ఐశ్వర్య చరిత్ర, ఆరోగ్య చరిత్ర, ఆత్మల రక్షణ చరిత్ర స్టార్ట్ చేస్తావు. నీ సన్నిధిలో మోకరించి, ఒకసారి మనం అందరం మోకరిందమ్మా. నువ్వెక్కడుంటే అక్కడ మోకరించే అవకాశం నీకుంటే, నీ శరీరము నీకు సహకరిస్తే జస్ట్ నీల్ డౌన్ అవ్వు. మనం అందరం నీల్ డౌన్ అవుదాం. మోకరించావు కదా, నీకు నువ్వు తగ్గించుకుంటున్నావు. దేవునికి లోబడు. ఇప్పుడు 2 చేతులు పైకెత్తండి. నిన్నే ప్రేమింతును. అందరూ పాడండి. నిన్నే చేతులు పైకెత్తి. దేవుని శక్తి మీతో ఉంది. సిగ్గుపడవలేదు. నువ్వు ఘనమైన కార్యాలు చేయ పూనుకుంటావు. సమయమాసనమైంది. సమయమాసనమైంది. నీవు తలగా చేయబడే సమయమాసనమైంది. నీ మార్గములు సాగేదా. నమస్కరించండి. అందరూ నమస్కరించండి. నిన్నే ఆరాధిస్తాను. నిన్నే ఆరాధింతును యేసు. నిన్నే ఆరాధింతును నేవెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములు సాగేదా. నీరసించక సాగేదా. నేవేనుదిరుగా. మరొకసారి 2 చేతులు పైకెత్తుదాం. నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములు సాగేదా. నేనాలయక సాగేదా. నేవేనుదిరుగా. నేవేనుదిరుగా. నిన్నే పూజింతును. నిన్నే పూజింతును యేసు. నిన్నే పూజింతును నేవెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములు సాగేదా. నీరసించక సాగేదా. అందరూ లేచి నిలబడదాం. నేవేనుదిరుగా. 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 ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రేమించిన నీవు ఆరాధన అని పాడు. ఆరాధన ఆరాధన యేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన. పాడదాం.
సమయం వచ్చింది దేవుడికి. ఆరాధన పరలోకము దిగి వస్తుంది. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఆమేన్. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనస్సుతో రెండంతలుగా ఆస్వాదించేవానికి ఆరాధన చేయి. శోధన వైపు చూడక శోధనను జయింపు చేయువాడు ఆయన వైపు చూద్దాం. నమస్కరించి కల్వరి ప్రేమను తలంచుకుంటూ నిన్ను తలగా చేయువాడు ఆయన. నిన్ను తలగానే చేస్తాడు. ఏం తలగా అవుతుంది? బిడ్డలాగా అయిపోయాడు, బిడ్డలాగా అయిపోయింది, కుటుంబం పాడైపోయిందని అనుకుంటున్నావా? నో. ఎంత ఏడ్చేవో, ఎంత ఏడుస్తున్నావో, ఎంత గుండె పగిలేలాగా ఏడుస్తున్నావో బలమైన కార్యము చూసే సమయం ఆసన్నమైంది. రెండంతలుగా ఆశీర్వదిస్తాడు ఆయన. కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి, కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి, కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. ఇవ్వగల సమర్థుడు ఆయన. నీతిని ఆయన రాజ్యాన్ని వెతకంతే. బల్లను సమీపిద్దాం. పరిచారకులు ముందుకు రండి. ఎక్కడున్న వారు అక్కడే రక్షణ పొందిన వారు నిలబడి నమస్కరించి కల్వరి ప్రేమను తలంచుకుంటూ ప్రతిష్ఠ చేయబడిన రొట్టె ద్రాక్షరసం ఎద్దుకు రాబోతా ఉంది. ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మటైన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం నేను కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. రక్షణ పొందిన వారు, బలలో పాలు పొందాలనుకున్నవారు పరీక్ష చేసుకుని బలను సమీపించండి. రక్షణ పొందలేని వారు మీ స్థలాల్లో కూర్చుని కూడా మీరు ప్రార్థనలో పాలు పొందొచ్చు. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము,